తెదేపా అధ్యక్షులు చంద్రబాబు పైన ప్రతిపక్ష నేతలందరూ కూడా ఆయన హైటెక్ సీఎం రైతులను అసలు పట్టించుకోరు, రైతులు అంటే చాలా నిర్లక్ష్యం వహిస్తారు అనేటువంటి మాటలు ఎక్కువగా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. కానీ వాటిని తిప్పికొడుతూ ఇప్పుడు చంద్రబాబు రైతే రాజు అనేటువంటి దానికి సంబంధించి ఒక సరికొత్త ప్రణాళికలతో ముందుకెళ్తున్నారనేటువంటి టాక్ వినిపిస్తోంది. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. చంద్రబాబు హైటెక్ సీఎం, ఆయనకి రైతులు అంటే చాలా నిర్లక్ష్యం వహిస్తారు అని చెప్పి ప్రతిపక్ష నాయకులు అందరూ చెప్తూ ఉంటారు, జనాల్లోకి తీసుకెళ్తున్నారు వాటిని. కానీ ఇప్పుడు దాన్ని తిప్పుకొడుతూ చంద్రబాబు రైతులకు సంబంధించి ఒక సరికొత్త ప్రణాళికలను ముందుకు తీసుకొస్తున్నారు అని చెప్పి అంటున్నారు. ఏంటది? సో చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఒక ఆలోచన చేస్తే కనుక సమాజం పట్ల ఎంత అంకిత భావంతో ఆయన ఒక నిర్ణయం కానీ ఒక విధానపరమైనటువంటి అంశాన్ని కానీ తీసుకుంటారు అని చెప్పి చెప్పడానికి తాజాగా ఆయన తీసుకున్నటువంటి ఒక నిర్ణయం అని చెప్పి అనుకోవచ్చు. ఏంటి ఆయన తాజాగా తీసుకున్న నిర్ణయం ఏంటి, ఆయన ప్రకటన ఏంటి అని కనుక అనుకుంటే, సాధారణంగా ఇప్పుడు కార్పొరేషన్లు పెడుతూ ఉంటారు, కార్పొరేషన్లు అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయితే కార్పొరేషన్లు కొన్ని దాదాపు ఒక 100 కార్పొరేషన్లు పెట్టుంటారు. ఆ కార్పొరేషన్లకు సంబంధించి ఏవి కూడా యాక్టివిటీ ఉండదు. అది కూడా కులపరమైనటువంటి కార్పొరేషన్లు పెట్టారు జగన్మోహన్ రెడ్డి. గతంలో కూడా తెలంగాణలో చూసినా, ఆంధ్రప్రదేశ్లో చూసినా కాపు కార్పొరేషను, లేకపోతే కమ్మ కార్పొరేషను, లేకపోతే రెడ్డి కార్పొరేషను, లేదంటే బీసీ కార్పొరేషను, లేదా ఎస్టీ కార్పొరేషను, ఇవే వింటాం, కులాల పరంగా వింటాం. కానీ చంద్రబాబు నాయుడు అద్భుతమైనటువంటి ఆలోచన చేసి ఇప్పుడు సరికొత్తగా ఆయన ఒక సామాజిక దృక్పథంతో ఒక కార్పొరేషన్ అనౌన్స్ చేశారు. రైతు కూలీల కార్పొరేషన్ అని ఒకటి అనౌన్స్ చేశారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, వీటన్నిటికీ ప్రత్యామ్నాయంగా, అంటే వాటన్నిటికి చాలా దూరంగా ఉండేలాగా రైతు కూలీల కార్పొరేషన్ అనేది ఒకటి పెట్టాడు. గతంలో ఎవరు ఈ ఆలోచన చేసి ఉండరు, ఎవరు చేయలేదు కూడా. రైతు కార్పొరేషన్ ఎవరైనా పెట్టారా, రైతు కూలీల కార్పొరేషన్ ఎవరైనా పెట్టారా అంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు అనౌన్స్ చేయలేదు. ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ నాయకుడు కూడా, ఏ పార్టీకి సంబంధించిన నాయకుడు కూడా ఇలాంటి ఆలోచనలు చేయలేదు. రైతు కార్పొరేషన్ని పెట్టి ఆ రైతు కార్పొరేషను రైతుకి ఒక ఫండింగ్ ఏర్పాటు చేసి, ప్రత్యేకమైనటువంటి ఫండింగ్ని ఏర్పాటు చేసి, దాని ద్వారా రైతుల్ని, రైతు కూలీల్ని ఆదుకోవాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేశారు. దాన్ని అనౌన్స్ చేశారు కూడా, ప్రజాగళం సభలో అనౌన్స్ చేశారు. కులాలకి సంబంధం లేకుండా జనరల్గా కులాలకు సంబంధించిన కార్పొరేషన్ల వల్ల కుల ప్రాతినిధ్యం పెరుగుతుంది, లేదంటే కులాల మధ్య అంతరం ఏర్పడుతుంది. ఈ కులాల కొట్లాట అనేది ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంటుంది. సో దానికి అతీతమైనటువంటి ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు రైతు కూలీల కార్పొరేషన్ ఒక దాన్ని ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఒక పెద్ద ఫండ్ని క్రియేట్ చేసి, ఇప్పటి వరకు రైతు కూలీలు అసంఘటిత శక్తులు అంటారు, అసంఘటిత కార్మికులు అంటారు. జనరల్గా మనం చూస్తే కనుక ప్రభుత్వ ఉద్యోగులు కానీ, లేదా ఇతరత్ర ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసేటువంటి వాళ్ళకి కానీ, లేదా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో పనిచేసేటువంటి ఎవరికైనా సరే ఒక సంఘటితమైనటువంటి ఒక ఐక్యత, సంఘటితంగా ఉండే సంఘాలు ఉంటాయి. రైతులకి ఎప్పుడు సంఘటితంగా ఉంటారు, అసంఘటితంగా ఉంటారు. అంటే ఎవరికి వాళ్ళే పనిచేసుకుంటూ ఉంటారు. సంఘటితంగా పోరాడేటువంటి బలమైనటువంటి వ్యవస్థ లేదు వాళ్ళకి. సో అందుకే ఇప్పుడు కార్పొరేషన్ దాన్ని ఏర్పాటు చేసి రైతు కూలీల్ని ఆదుకోవడానికి చంద్రబాబు నాయుడు ఒక ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ని ఒకదాన్ని ఏర్పాటు చేయటము అని అంటే అది ప్రశంసనీయం వాస్తవంగా. సరే, దానికి ఎంత ఫండింగ్ కేటాయిస్తారు, ఆయన ఏ విధంగా ఆదుకుంటారు, ఇవన్నీ కూడా చాలా సందేహాలు వస్తాయి రాబోయేటువంటి రోజుల్లో. ఒక ఆలోచన అయితే మంచి ఆలోచన చేశారు ఆయన, మంచి ఆలోచన చేసి దాన్ని అనౌన్స్ చేశారు. దీనికి కారణం ఏంటి, ఎందుకు చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది అని అంటే, చంద్రబాబు నాయుడు అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే హైటెక్ సీఎం, హైటెక్ సిటీ కట్టించాడు, ఐటీ సెక్టార్కి సంబంధించినటువంటి మొత్తం డెవలప్ చేసాడు, ఇలా వినిపిస్తూ ఉంటుంది సహజంగా. ఈయనేదో మనకి మామూలు వాళ్ళకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కాదులే, ఈయనేదో అంతా ధనవంతులకి లేకపోతే పెద్ద వాళ్ళకి సంబంధించినటువంటి కార్పొరేట్ కంపెనీలకు సంబంధించినటువంటి విధానాలు తీసుకుంటుంటాడు, ఈయన మనకు ముఖ్యమంత్రి కాదులే అని చెప్పి అన్న ఒక భావనని చాలా బలంగా సమాజంలో తీసుకెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. గతంలో రాజశేఖర రెడ్డి తీసుకెళ్లారు, దాని కొనసాగింపుగా జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లాడు. కాదు, కార్పొరేట్లకు సంబంధించినటువంటి సీఎం కాదు, హైటెక్ సీఎంఏ కాదు, రైతుల సీఎం కూడా
చంద్రబాబు నాయుడు అని పబ్లిక్లోకి తీసుకెళ్ళడానికి అద్భుతమైనటువంటి ఒక ఆలోచన చేసి ఈ కార్పొరేషన్ని అనౌన్స్ చేశారు. వాస్తవంగా ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా రైతుల పక్షానే ఉంటారు, కానీ ఆ విధమైనటువంటి ముద్రని ప్రతిపక్షాలు చాలా బలంగా వేయగలిగారు. ఆయన మీద ఉన్నటువంటి ముద్ర తుడిచి వేసుకోలేనంతగా బలంగా వేశారు. ఎందుకంటే యాక్చువల్గా నేను వార్తల పేపర్లో పనిచేసేటప్పుడు 2099 ఆ ప్రాంతంలో ఆయన మీద ఒక ముద్ర వేశారు. అప్పటి నుంచి ఆ ముద్ర కంటిన్యూ అవుతూ ఉంది. అది రాసినటువంటి జర్నలిస్ట్ కూడా నాకు కొలీగే. నేను ఈ మధ్య కూడా కలిసినప్పుడు నువ్వు వేసిన ముద్ర ఇప్పుడు కూడా పోవట్లేదు చంద్రబాబు నాయుడికి, పాపం ఆయన ఆ ముద్ర నుంచి బయటపడలేకపోతున్నాడు అంటే నవ్వాడు. యాక్చువల్గా జరిగింది ఏంటంటే ఆయన ఏమన్నా వ్యవసాయం దండగా అని చెప్పి చంద్రబాబు నాయుడు అన్నాడని చెప్పి, వ్యవసాయం దండగా అని చెప్పి చంద్రబాబు నాయుడు అన్నట్టు క్యాప్షన్ పెట్టేసి రాశారు. ఆయన రివ్యూ మీటింగుల్లో జనరల్గా సీఎం హోదాలో రివ్యూ మీటింగులు జరుగుతుంటాయి ప్రతిరోజు. ఆ రివ్యూ మీటింగుల్లో జరిగినటువంటిది ఏంటంటే వ్యవసాయం కన్నా ప్రత్యామ్నాయంగా ఏదైనా ఉంటే అది చూసుకోవచ్చు, ఇది వ్యవసాయం కన్నా కూడా లాభసాటిగా ఉంటాయి మిగతా ఐటీ సెక్టర్ ఇవన్నీ అని చెప్పి ఆ రివ్యూ మీటింగ్లో జరిగినటువంటి సారాంశం అది. సో ప్రత్యామ్నాయం కావాలి, వ్యవసాయానికి ప్రత్యామ్నాయం ఉంది అంటే దాన్ని నెగిటివ్ యాంగిల్లో వ్యవసాయం దండగా అనే యాంగిల్లో క్యాప్షన్ ఇచ్చేసి తీసుకెళ్ళి ఇప్పటికి కూడా అదే వ్యవసాయం దండగా అని చెప్పి చంద్రబాబు నాయుడు అన్నాడు ముద్ర ఆయన మీద ఉంది. దానికి తగ్గట్టు ఆ టైంలో ఏంటంటే హైటెక్ టెక్నాలజీ ఐటీ సెక్టర్ డెవలప్ అవుతున్నటువంటి తొలి రోజులు అవి. ఆ తొలి రోజుల్లో ఏంటంటే ఈయన ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని అది ఐటీ సెక్టర్ని డెవలప్ చేస్తే ఉద్యోగాలు బాగా వస్తాయి అనేటువంటి ఉద్దేశంతో దాన్ని హైలైట్ చేశారు. అందుకే హైటెక్ సీఎం అని చెప్పి పేరు పెట్టారు. అప్పుడు హైటెక్ సీఎం ఆయన మామూలు సీఎం కాదు, మామూలు వాళ్ళకి లాభం లేదన్నట్టుగా క్రియేట్ చేశారు. కానీ వాస్తవంగా చంద్రబాబు నాయుడు స్వామినాథన్ కమిటీ సిఫారసులు, స్వామినాథన్ అనే అతను ఇచ్చినటువంటి సిఫారసులు వ్యవసాయం మీద అధ్యయనం చేసి ఆయన జీవితం మొత్తం ఆయన త్యాగం చేసినటువంటి స్వామినాథన్ ఈ మధ్య ఆయనకి అవార్డు కూడా ఇచ్చారు కదా. సో అలాంటి స్వామినాథన్ తయారు చేసినటువంటిది రైతులకు లాభసాటి వ్యవసాయం ఏ విధంగా ఉండాలి అనే దాని మీద స్వామినాథన్ చాలా గైడ్లైన్స్ ఇచ్చారు. దాని మీద స్టడీ చేశారు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు కాదు, నాకు తెలిసినంతవరకు 2009 ఎలక్షన్లు అప్పటి నుంచి స్వామినాథన్ కమిటీ సిఫారసులు వాటి గురించి ప్రస్తావించేవాడు చంద్రబాబు నాయుడు. తన పాదయాత్రలో కానీ తన బస్ యాత్రలో కానీ అనేక సందర్భాల్లో చెప్పాడు. స్వామినాథన్ ఏం చెప్పారంటే మొత్తం అయినటువంటి ఖర్చు అంతా లెక్కేసి దాని మీద ప్రాఫిట్ లెక్కేసి రైతులకి ఒక ఫిక్స్డ్ రేట్ వేసి గిట్టుబాటు ధరలో పెట్టండి అని చెప్పి ఇచ్చారు సిఫారసులు. ఇప్పుడు ఏ విధంగా అయితే ఒక వాచ్ ఉంది, దీని మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అంత అయింది 200 అయింది. సో నీ ప్రాఫిట్ ఎంత 230 రూపాయలు, 30 రూపాయలు ప్రాఫిట్, 230 నువ్వు అమ్ముకో, మినిమం కాస్ట్ దాని మీద నువ్వు ఎంతకన్నా అమ్ముకో, ఎక్కువ డిమాండ్ అండ్ సప్లై దాన్ని బట్టి, బట్ దీని రేటు 230 ఫిక్స్. అలా గిట్టుబాటు ధరని ఫిక్స్ చేయండి వ్యవసాయానికి కూడా, వ్యవసాయ పంటలకు కూడా. అది వ్యవసాయానికి ఎంత అవుతుందని ఒక లెక్క వేయండి. ఇప్పుడు ఒక 100 కేజీలు వడ్లు వచ్చినాయి అనుకో, ఈ 100 కేజీల వడ్లు పండించడానికి ఎంత అవుతుంది దాన్ని క్యాలిక్యులేట్ చేయండి. క్యాలిక్యులేట్ చేసి మీరు దాని మీద మీకు ఎంత ప్రాఫిట్ చూపించి ఇదిగో దీని రేట్ ఇంత అని ఫిక్స్ చేయండి. దాని మీద ఇంకా ఎక్కువ అమ్ముకుంటున్నారు, లేదా దానికన్నా తక్కువ ఉండకూడదు. ఒకవేళ తక్కువ అమ్ముకోవాలి చేస్తే గవర్నమెంట్ కొనాలి ఆ రేటుకి అని చెప్పి అప్పుడు సిఫారసు చేశాడు ఆయన, ఎవరు స్వామినాథన్. ఆ సిఫారసులను అమలు చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు చాలా సందర్భాల్లో చాలా వేదికల మీద పోరాడారు. సభలు కూడా పెట్టారు, రైతు సభలు, రైతు గర్జన ఇవన్నీ కూడా పెట్టారు. ఇప్పుడు అందుకే ఆయన స్వామినాథన్ కమిటీ సిఫారసులు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయడానికి రైతు కూలీల కార్పొరేషన్ని ఏర్పాటు చేశారు. దానికి టెక్నాలజీని అనుసంధానం చేయబోతున్నారు రాబోయేటువంటి రోజుల్లో అనేది. ఎలా అంటే చంద్రబాబు నాయుడు యొక్క విజన్ అర్థం చేసుకుంటే చాలా కష్టం. చంద్రబాబు నాయుడు ఏం చేయబోతున్నారు రాబోయే రోజుల్లో ఈ రైతు కార్పొరేషన్ ద్వారా అంటే టెక్నాలజీని దానికి చొప్పించి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అక్కడి నుంచే చేయాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు. విలేజ్ల నుంచే ప్రొక్యూర్ చేసి ఆ పండించినటువంటి పంటను వరల్డ్ వైడ్ మార్కెట్ ఏ విధంగా ఉంది, ఏ కంట్రీలో ఎంత స్కేర్సిటీ ఉంది, మనం ఏ కంట్రీకి పంపిస్తే మనకు డిమాండ్ ఉంది అనేది ఈ రైతు కార్పొరేషన్ చేస్తుంది. రైతు కార్పొరేషన్ ఏదైతే ఉందో దాని డ్యూటీ ఏంటి, ఇక్కడ పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర ఇవ్వడంతో పాటు లాభసాటిగా వ్యవసాయం చేయడానికి ఏ విధంగా ఉందంటే పండించిన పంటను మనం ఎక్కడ అమ్ముకుంటే ఎక్కువ రేట్లు వస్తుంది అనేటువంటిది చేయాలి. చేయటంతో పాటు ఒకవేళ తక్కువ అమ్మాల్సి వస్తే ఆ కార్పొరేషనే కొనేటట్టు ఏర్పాట్లు చేస్తుంది.
సో రాబోయేటువంటి రోజుల్లో హై ఎండ్లో రైతులకి న్యాయం చేయాలి అనేటువంటి కాన్సెప్ట్లో వెళ్తున్నారు. ఏ విధంగా అయితే హైటెక్ ముఖ్యమంత్రి అని చెప్పి అనిపించుకున్నారో ఆయన, దానికంటే మిన్నగా హైటెక్ కాదు, ఆయన రైతుల ప్రతినిధి, రైతులకు సంబంధించినటువంటి నాయకుడు ఆయన అని చెప్పి కాన్సెప్ట్లో ఆయన వెళ్తూ ఉన్నారు. స్వామినాథన్ కమిటీ సిఫారసులు ముందు పెట్టుకొని ఈ రైతు కార్పొరేషన్ ద్వారా అమలు చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. అది ఎవ్వరు ఆ కార్పొరేషన్ ఇంతవరకు కులాల పరంగా చేసుకున్నారు, కానీ ఈ ఆలోచన చేసినటువంటి మొట్టమొదటి నాయకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో టెక్నాలజీ అయితే ఎలా అందరి దగ్గరికి తీసుకొచ్చారో, ఎంత బాగా డెవలప్ చేశారో చూసాం తెలంగాణలో. సో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో రైతులను ఆ విధంగా డెవలప్ చేయబోతున్నారు, దానికి సంబంధించి ప్రణాళిక ఏ విధంగా వేసుకున్నారో అన్ని మాతో షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ కేశవరావు గారు. థ్యాంక్ యూ.